అబ్బా 2 నిమిషాల్లో చూసొచ్చేదానికి ఎందుకంత కంగారు పడతారు? అందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. గౌరవ్, ఏంటి? నాకెందుకో భయమైతుంది. రా గౌరవ్. అరే మరీ పెరిగి దానిలో మాట్లాడుతున్నావు. చీకట్లో దయ్యం వచ్చి ఎత్తుకుపోతుందా ఏంటి? హలో, చూసారా? ఇలా వెళ్ళాను, అలా పవర్ తెచ్చాను. అది మన పవర్ అంటే. ఈ దయ్యాలు గియాలు మనల్ని చూస్తే చూస్తూ పోసుకుంటాయి. ఏమనుకుంటున్నారు? హలో, అసలే టైం బాలేదు. ఎదుగు డైలాగులు వేయకుండా పద. రంగి, లగేజ్ తీసుకురా. మృదులా, 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 మృదులా. మృదులా, ఏమైంది మృదులా? ఏం కాలేదు అత్తయ్య. అయినా అట్లిట్లా జాను. క్యాండిల్ కూడా సరిగ్గా పట్టుకోవడం చేతి కాదే, చెత్త మొహం దానా. అయినా అసలు నిన్ను. మాన్సి, వదిలి మృదులా. మాన్సి ఆగు. క్యాండిల్ ఎట్లా పక్కకు పెడితే కారుద్దని ఆ మాత్రం తెలియదా దానికి? దీన్ని వెనకేసుకొస్తున్నారు గాని ప్రతి పనిలో ఏదో తేడా ఉంది. మొదటి నుంచి నాకు దీని మీద డౌటే. వదిలే మానసి, ఎందుకు మూగమైన అలా అంటావు? తనేమైనా కావాలని చేసిందా? కరెక్ట్గా చెప్పారా ఆంటీ? ఎవరైనా కావాలని చేస్తారా? స్వామీజీ చెప్పారు కదా, మనమే జాగ్రత్తగా ఉండాలి. మృదులా, నువ్వు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు. పదండి. పద. ఎవ్వరూ మిగలకూడదు.
హలో మాస్టరు, రిలాక్స్గా పడుకున్నారేంటి? వెళ్ళి స్నానం చేసిరండి. అస్సలు ఓపిక లేదు మృదుల, కొద్దిసేపు పడుకుంటాను మృదుల. మధు గారు, ఊరంతా తిరిగొచ్చి స్నానం చేయకుండా పడుకుంటారా? లేవండి. మృదుల ప్లీజ్, ఇప్పుడు 11 అయింది కదా, ఎవరు స్నానం చేస్తారు? పొద్దున్న చేస్తాలే. అదేం కుదరదు, లేవండి. రోజు రోజుకి చిన్నపిల్లాడైపోతున్నారు. లేవండి, పైకి వెళ్ళండి. అయితే నువ్వు కూడా. అరే మధుకర్, వదలండి, వెళ్ళండి వెళ్ళండి. నీడ కనిపించింది కదా, మరి ఎవరు లేరేంటి? నిజంగానే నీడ కనిపించింది కదా, మరి సడన్గా ఎలా మాయమైపోయింది? ఎవరైనా వచ్చి వెళ్ళారా? ఇప్పుడు ఇక్కడికి ఎవరొచ్చి వెళ్తారు? ఇది ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రతి సమస్య దీంతోనే మొదలవుతోంది. ఇది మొదలు మాత్రమే. మీరు అంతమయ్యేదాకా సమస్యల మీద సమస్యలు సృష్టిస్తూనే ఉంటాను. భయంతో బతకలేక
ఇంకా చావుని ఎందుకు ఇవ్వలేదు దేవుడా అనే స్థితికి మిమ్మల్ని తెస్తాను. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఉన్నది ఎవరు? మమ్మల్ని ఇంతలా భయపెట్టి బాధ పెడుతుంది ఎవరు? ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అని ఇప్పటికే భయంతో పిచ్చెక్కిపోతున్నారు కదా. చేసిన పాపం గుర్తుండుంటే చేస్తున్న వాళ్ళెవరో తెలుసుండేది. మా బతుకుని అన్యాయం చేసి మీరు ఆనందంగా ఉంటామంటే ఎలా ఉండనిస్తాను? ఎవరైనా కానీ నా కుటుంబానికి అన్యాయం చేసి నా సంతోషాన్ని లాక్కునే వాళ్ళు ఎవరైనా సరే వదలను. వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఎవరు నువ్వు? ఏంటి నీ కథ? మృదులా, ఏంటి మేడం, దేని గురించో తెగ ఆలోచిస్తున్నట్టున్నారు? లేదు మధు గారు, అదేం లేదు. ఆ టాబ్లెట్ ఇవ్వండి. పర్లేదులే, నేను ఆరేస్తాను. మధుగారు, చెప్పు చైత్ర. ఏంటి చైత్ర గారు? మొన్న పెయింటింగ్ కాలిపోయింది కదా, ఆ సగం కాలిపోయిన పెయింటింగ్ ఉండడం సెంటిమెంట్గా కరెక్ట్ కాదు. దాన్ని కంప్లీట్ చేసిస్తాను, తీసుకెళ్ళొచ్చా? దాందే ఉంది, తీసుకెళ్ళొచ్చు చైత్ర. ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మీరు వెళ్ళాక మేం బయలుదేరాం కదా, సరిగ్గా బయలుదేరినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిందనుకుంటా, మంటలు అంటుకున్నాయి. చైత్ర గారు, ఏమైంది? మధుగారి బర్త్డే అని బాగా ఇష్టపడి చాలా కష్టపడి గీసిన పెయింటింగ్ మృదుల. దీన్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం చైత్ర, ఇట్స్ అన్ యాక్సిడెంట్. అయినా నువ్వు వేసిందే కదా, మళ్ళీ మనసు పెడితే ఎంతసేపు? నువ్వు బాధపడకు చైత్ర. లేదు, ఒక్కసారి దీన్ని ఇలా చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఇట్స్ ఓకే. మళ్ళీ పెయింటింగ్ గీసిస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. టైం అయింది, పడుకోండి మేడం. పద. ఈరోజు ఈ పెయింటింగ్ కాలింది, రేపు మీ జీవితాలే కాలబోతున్నాయి. కాల్ చేయబోతున్నాను.
ఏమైంది మృదుల? అలా చూస్తూ ఉండిపోయావేంటి? మధుగారు, ఆ కిటికీ చాటున ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. కిటికీ చాటునా? సరే, నేను చూసి వస్తాను. అక్కడెవరూ లేరు మృదుల. అయినా బాల్కనీలోకి ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఏమి ఆలోచించకుండా పడుకో. పడుకో మృదుల, పడుకో. నిజంగా ఎవరు లేరా, లేక నేనే ఉన్నట్టు భ్రమపడుతున్నానా? అసలేం జరుగుతుంది? నాకు మాత్రమే కనిపించి మధుగారికి కనిపించకపోవడం ఏంటి? ముందా చైన్ తాలూకా మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు కానీ వీటన్నిటికీ పరిష్కారం దొరకదు.